హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆదివారం కదా, మీరేమేమి స్పెషల్ చేసుకున్నారు? నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ అయితే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ కప్తో 4 కప్పులు బియ్యం తీసుకున్నాను. బియ్యం కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చికెన్ కడిగి ఉప్పు పసుపు వేసి కొంచెం లైట్గా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ బిర్యానీలో కావాల్సినవి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, 3 ఎర్రగడ్డలు, 4 టమాటాలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే దబర పెట్టుకొని బిర్యానీ ఆకు వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి వేయించుకున్నాను. తర్వాత టమాటాలు కూడా వేసుకొని వేయించుకున్నాను. ఇవి కొంచెం మగ్గేదాకా అలా కలిపెట్టేసి మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా బాగా మెత్తగా ఉడికిపోతాయి. అయితే బాగా ఉడికిపోయాయి కదా, వీటిలోకి కావాల్సిన మసాలా అయితే అల్లం, తెల్లగడ్డ, ధనియాలు, ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నాను. మసాలా ఇప్పుడు వేసుకుందాము. మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత బాగా మంచి స్మెల్ వస్తుంది. గుమగుమలాడుతుంది స్మెల్, చాలా బాగా వాసన వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసుకొని మసాలా అంతా బాగా దానికి పట్టేలాగా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకున్నామంటే మసాలా అంతా ముక్కలకంతా బాగా పట్టుద్ది. అప్పుడు ముక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మసాలా అంతా బాగా దానికి పట్టేస్తుంది. ఆ తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి. బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, నీళ్ళు 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు. నేను 4 కప్పులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 కప్పులకి 8 కప్పులు నీళ్ళు పోసుకున్నాను. దీంట్లోకి సరిపడా ఉప్పు వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. నీళ్ళు బాగా తెల్లిన తర్వాత బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం కూడా వాటిలో వేసేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే బాగా ఉడికిపోద్ది. ఇప్పుడైతే మంట హైలో పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లోకి ఇంకొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకుంటే కొంచెం అన్నం ఉడుకుతుంది. కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే దీంట్లోకి బిర్యానీ ఆకు ప్యాకెట్లోనే టేస్టింగ్ సాల్ట్ కూడా వస్తుంది, దాన్ని వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. బిర్యానీ మసాలా వేసుకోవాలి. అంతకుముందు అయితే చికెన్ మసాలా వేసేదాన్ని, ఇప్పుడైతే బిర్యానీ మసాలా దొరుకుతుంది కాబట్టి బిర్యానీ మసాలా వేసుకుంటాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా వేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకున్నామంటే స్మెల్ సూపర్గా వచ్చేస్తుంది. ఇది వేయంగానే మంచి వాసన అయితే వచ్చేస్తుంది. దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పర్వాలేదు. ఒకసారి వీటినంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నం బాగా ఉడికిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి బిర్యానీ సూపర్గా వాసన వస్తుంది. బిర్యానీ అంటే పెరుగు పులుసు ఉండాల్సిందే కదా. సన్నగా కట్ చేసిన ఎర్రగడ్డలు, కొత్తిమీర, పెరుగు వేసేసుకొని కలిపేసుకోవాలి. దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కలిపేసుకుంటే పెరుగు పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి బిర్యానీ, పెరుగు పులుసు రెడీ. పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చేసే బిర్యానీ లాగే మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా సండే స్పెషల్స్ అయితే ఇంతేను, సింపుల్గా అయిపోయింది. మీషోలో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను పాపకి, తక్కువ రేటేను. క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, ఈరోజే వచ్చింది. డ్రెస్ అయితే చాలా బాగుంది. పాపకు కూడా నచ్చింది, నాకు కూడా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారని వీడియో తీసి చూపిస్తున్నాను. డ్రెస్ రేట్ అయితే 261 రూపాయలు పడింది. డ్రెస్ కూడా చాలా బాగుంది. పాపకు కూడా కలర్ బాగా సెట్ అయింది, కరెక్ట్గా సరిపోయింది. డ్రెస్ మీకు కూడా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొద్ది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.